సన్నిధికి రావాలి. ఎంతమంది సంతోషంగా వచ్చారు ఈ ఉదయకాలం? దేవుని మందిరానికి ఎంతమంది సంతోషంగా వచ్చారు? మీకు ఏ బాధలు లేవా? అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా లేకపోయినా ఏ బాధలు ఉన్నా ఏమున్నా కూడా మనందరం కూడా దేవుని సన్నిధికి ఏ విధంగా రావాలి? సంతోషంగా ఉత్సాహగానం చేయొచ్చు దేవుని సన్నిధికి రావాలి. ఈరోజు వాక్య భాగం కొరకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. చదువమ్మా. ఇశ్రాయేలీలలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు గొప్ప సమూహంగా తన యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా కుమారులలో ఒకడును చదువు మొదటి వచ్చి మనం చూసినట్లయితే ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఈ ఎజ్రా గ్రంథం 10 అధ్యాయాలు ఉంటాయి. మొత్తం 10 అధ్యాయాల్లో కూడా ఎజ్రా ఎక్కడా కూడా ఏడ్చినట్టు మనం చూడం. కానీ ఆఖరి అధ్యాయం వచ్చేసరికి మొదటి వచనంలోనే మనం చూస్తూ ఉన్నాం. ఏమని? ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి వారి యొక్క పాపములను ఒప్పుకుంటున్నారని. అసలు ఎందుకు ఎజ్రా ఏడ్చవలసి వచ్చింది? ఎందుకు ఎజ్రా ఏడ్చాడు? అసలు ఎజ్రా ఎవరు అని మనం చూస్తే 7వ అధ్యాయం 6-10 వచనాలు చదువుతాం. ఎజ్రా అసలు ఎవరు? ఎజ్రా ఇశ్రాయేలు దేవుడని యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమునందు ప్రవీణత కలిగి శాస్త్రి మరియు అతని దేవుడని యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసిన రాజు అతనికి అనుగ్రహించును. ఎవరంట ఎజ్రా ఎవరు? ఎజ్రా ఎవరమ్మా? వినాలి, అర్థమవుతుంది కదా? ఎజ్రా ఎవరు చెప్పాలి. చదివాం కదా, నేను బైబిల్లో లేని నేనేం చెప్పట్లేదు, అక్కడ ఉన్నదే అడుగుతున్నాను మిమ్మల్ని. ఎజ్రా ఎవరు? యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమును ప్రవీణత కలిగిన శాస్త్రి. అంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకుడు, ఒక టీచర్. స్కూల్లో టీచర్ని ఏమంటారు? బోధకుడు అంటారు. అలాగే యెహోవా మోషే ద్వారా అనుగ్రహించిన ధర్మశాస్త్రాన్ని బోధించే ఒక బోధకుడు, శాస్త్రి అంటారు. అలాగే 10వ వచనం కూడా చూద్దాం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చెప్పున నడుచుకున్నటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయముగా చేసుకును. ఎజ్రా ఇంకెవరంటే యెహోవా అనుగ్రహించిన ధర్మశాస్త్రం యొక్క విధులను కట్టడలను వాళ్ళకి బోధించే ఒక బోధకుడిగా కనిపిస్తున్నాడు. మరి వాళ్ళకి బోధించే ఒక బోధకుడిగా ఎందుకు ఏడ్చవలసి వచ్చింది? ఎందుకు సాష్టాంగపడి దేవుని యొక్క మందిరం ఎదుట సాష్టాంగపడి ఏడుస్తూ ఉన్నాడు? ఈ ఉదయకాలం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎజ్రా గ్రంథం 9:1-2 వచనాలు చదువుతాం. ఎందుకు ఏడ్చున్నాడు? ఈ సంగతులు సమాప్తమైన తరువాత నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులు యాజకులను, లేవీయులను, కానానీయులు చదవమ్మా తామే చేయుచు వారి కుమార్తెలను పెండ్లికేసుకొనుచు తమ కుమారులను తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారైరి. చదవం ఇంకా. ఈ అపరాధం చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజముగా ముఖ్యులై ఉండులని చెప్పారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎజ్రా ఎందుకు ఏడుస్తున్నాడంటే ఇశ్రాయేలుకు ఉన్నటువంటి కట్టడ ఏంటంటే ఇశ్రాయేలీయులు ఎవరిని కూడా
వాళ్ళ దేశం కాకుండా వేరే వాళ్ళతో ఎవరితో కూడా వివాహం చేసుకోకూడదు. కానీ ఇక్కడ మనం చదివినట్టు ఈ యొక్క వాక్య భాగం మనం చూస్తూ ఉంటాం. కానానీయులు, ఇత్తీయులు, పెరిచ్చీలు, యోబీసీలు, అమ్మోనీయులు, మోయాబీలు, ఐగుప్తీయులు, అమోరీలు అనే దేశపు జనుల నుండి వీళ్ళు ఏం చేశారు, వాళ్ళకి కుమారులను వాళ్ళకి ఇస్తూ వాళ్ళ కుమార్తెలను వీళ్ళకి వివాహం చేస్తూ దేవుడు వాళ్ళకి ఇచ్చిన నిబంధనను కట్టడం మీరి చేసిన పాపమును బట్టి ఎజ్రా ఏం చేస్తున్నాడు, ఏడ్చుతూ ప్రార్థిస్తూ ఉన్నాడు. అసలే వీళ్ళు ఆ ఎజ్రా 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం కదా, ఎజ్రా ఏడుస్తూ సాష్టాంగపడి ప్రార్థన చేస్తున్నాడని. అసలు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు పారసిక దేశంలోనికి వెళ్ళవలసి వచ్చింది? 5వ అధ్యాయం మనం చదువుదాం. 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. 12-13 వచనాలు. ఎజ్రా 5:12-13 వచనాలు చదువమ్మా. నా పితరులు ఆకాశమందలి దేవునికి కోపం పుట్టించినందున ఆయన వారి కల్దీయుడైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనం చేసి జనులను బబులోను దేశంలోకి చెరపట్టుకొని పోయిను. అయితే బబులోను రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరేషు దేవునికి మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను. అసలు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు పారసిక దేశంలోనికి బానిసలుగా వెళ్ళవలసి వచ్చిందంటే, ఇక్కడ చెప్తున్నాడు కదా, మా పితరులు ఆకాశమందు దేవునికి కోపమును పుట్టించినందున ఆయన వారి కల్దీయుడైన నెబుకద్నెజరుకి అప్పగించాను. ఎవరంటే వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఏర్పాటు చేసుకుంటే వీళ్ళు ఏం చేస్తారు, దేవునికి వ్యతిరేకంగా క్రియలు చేస్తూ దేవుని ఎదుట యోగ్యంగా లేకుండా అయోగ్యంగా దేవునికి ఇష్టం లేని క్రియలు చేస్తూ దేవుడు వాళ్ళకి ఇచ్చిన కట్టడలను నియమాలను అన్నీ కూడా మరిచి అన్నీ కూడా వ్యతిరేకించి వాళ్ళు ఏం చేస్తే దేవుని ఎదుట పాపం చేసినందున దేవుని కోపం పుట్టి వాళ్ళని ఎవరి చేతికి అప్పగించేశాడు, పారసిక దేశపు రాజు చేతికి అప్పగించాడు. నా మాట అర్థమవుతుంది కదా, మీ అందరికీ అర్థమవుతుంది కదా, విన్నారు కదా. ఎందుకు ఎజ్రా ఏడుస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎదుట చేసిన పాపాన్ని బట్టి దోషాన్ని బట్టి ఎజ్రా ప్రార్థిస్తూ ఉన్నాడు. అసలు ఈ ఎజ్రా గ్రంథంలో 10 అధ్యాయులు ఎక్కడా కూడా ఎజ్రా ఏడ్చినట్టు మనం చూడం. కానీ 10వ అధ్యాయం వచ్చేసరికి ఎజ్రా ఏడుస్తూ సాష్టాంగపడి పాపమును ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఎజ్రా ఏమన్నా పాపం చేశాడా? ఎజ్రా పాపం చేయలేదు. కానీ ఎవరు చేశారు? ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు. ఎజ్రా ఏం చేస్తున్నాడు? ఆల్రెడీ ఒకసారి మా పితరులు చేసిన ఆ పాపాన్ని బట్టి వ్యతిరేకతను బట్టి దేవుని ఎదుట చేసిన దోషాన్ని పాపాన్ని బట్టి ఆల్రెడీ ఒకసారి మేము చెరలోనికి వెళ్ళాం, మళ్ళీ మీరు చేశారు, మళ్ళీ మీరు చేస్తున్నారు. ఒకవేళ దేవుని కోపం రేగితే మళ్ళీ మనం తిరిగి ఆ బబులోని దేశానికి మనం వెళ్ళవలసి వస్తుందేమో అని చెప్పి దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు మధ్యవర్తిగా ఉండి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. అర్థమవుతుంది కదా. ఎజ్రా ఎవరమ్మా? ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఎందుకు ఎజ్రా ఏడుస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఆ పాపాలను బట్టి ఎజ్రా దేవుని ఎదుట, దేవుని యొక్క మందిరం ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తమ పితరులైనటువంటి ఇశ్రాయేలు చేసిన దోషాలను పాపాలను బట్టి ఆల్రెడీ దేవుడైన యెహోవా వాళ్ళని బబులోను దేశానికి అప్పగించాడు. అక్కడి నుంచి తిరిగి ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. పారసిక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన వాక్యము నెరవేర్చుటకై ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటి చాటింపు వేయించి రాత మూలంగా ఇట్లు ప్రకటన చేయించెను.
ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందుల దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ మన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరూ కూడా బబులోను దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు పారసిక దేశపు రాజు అయినటువంటి కోరేషును ప్రేరేపింపగా ఏమని ప్రేరేపించాడు? నా మందిరాన్ని తిరిగి కట్టమని నా జనులకు ప్రకటించమని ప్రేరేపింపగా కోరేషు రాజు ఏం చేశాడు? వాళ్ళందరినీ కూడా చాటింపు వేయించి దేవుడు తన మందిరాన్ని యూదా దేశం ఉన్నటువంటి యెరూషలేములో కట్టించమని చాటింపు వేయగా వాళ్ళందరూ తిరిగి ఆ యెరూషలేముకి వెళ్తూ ఉండగా వెళ్ళి దేవుని యొక్క మందిరాన్ని ప్రారంభించారు. అమ్మ అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది కదా నా మాట? నేనేం చెప్తున్నాను, దేనికోసం చెప్తున్నాను చెప్పాలి. ఎజ్రా కోసం చెప్తున్నాను. ఎజ్రా ఎవరని చెప్పాను? బోధకుడు అని చెప్పాను. ఎజ్రా ఎందుకు ఏడుస్తున్నాడని చెప్పాను అమ్మా? ఎజ్రా చేసిన పాపాన్ని బట్టి ప్రార్థిస్తున్నాడా? ఇశ్రాయేలు చేసిన పాపాన్ని బట్టి ఎజ్రా ప్రార్థిస్తున్నాడా? ఎవరి పాపాన్ని బట్టి? అసలు ఇశ్రాయేలు ఎందుకు పారసిక దేశపు రాజ్యంలో ఉండవలసి వచ్చింది చెప్పాలి. వాళ్ళ పితరులు చేసిన దేవుని ఎదుట చేసిన పాపాన్ని బట్టి దేవుని కోపం రేగి వాళ్ళందరినీ బబులోను దేశానికి బానిసలుగా అప్పగించాడు. అర్థమవుతుంది ఇక్కడ అర్థమవుతుంది కదా? వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడైన యెహోవాయే కోరేషు యొక్క మనసును ప్రేరేపించి యూదా దేశం ఉన్నటువంటి యెరూషలేములో నా మందిరాన్ని తిరిగి కట్టమని చాటింపు వేయించాడు. వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకు? ఆ దేశం నుంచి మీ దేశానికి వెళ్ళి దేవుని యొక్క మందిరాన్ని తిరిగి కట్టమని పర్మిషన్ ఇచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? యెజ్రా గ్రంథం 3:8 చదువమ్మా. 2వ సంవత్సరమున 2వ నెలలో మనం గమనించినట్లయితే ఇక్కడ వాళ్ళు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో, అంటే 2 సంవత్సరాల 2 నెలల వరకు దేవుని యొక్క మందిరాన్ని వాళ్ళు ప్రారంభించలేదు. వచ్చిన 2వ సంవత్సరం 2వ నెలలో దేవుని యొక్క మందిరాన్ని ప్రారంభించారు. ఇంకా మనం చూస్తున్నట్లయితే ఆ పని జరుగుతూ ఉంది. మందిరాన్ని ప్రారంభించారు. తిరిగి కట్టడానికి వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా సమకూర్చుకుని ఆ మందిరాన్ని పని జరిగిస్తూ ఉండగా 4వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. యెజ్రా గ్రంథం 4:24. మందిరపు పని నిలిచిపోయిను. వాళ్ళు ప్రారంభించడమే లేటుగా ప్రారంభించారు. ఎప్పుడు వాళ్ళు వచ్చింది అసలు ఎందుకు వచ్చారు? మందిరాన్ని కట్టడానికి కోసం ఆ దేశం నుండి యూదా దేశం ఉన్న యెరూషలేముకి రావడం జరిగింది. కానీ వాళ్ళు ఏం చేశారు? వచ్చిన 2 సంవత్సరాల 2 నెలలకు కానీ మందిర పని ప్రారంభించలేదు. ప్రారంభించారు కానీ మళ్ళీ ఏమైపోయింది? మందిరపు పని చదవమ్మా 4:24. దేవుని మందిరపు పని నిలిచిపోయింది. మళ్ళీ ఏం జరిగిందంట? పని ప్రారంభించారు కానీ పని నిలిచిపోయింది. ఇంకా ముందుకెళ్తే 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. జకర్యాయు యూదా దేశమందును యెరూషలేమందును ప్రకటింపగా జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యేషువాయును లేచి కట్టను ఆరంభించి తిరిగి మళ్ళీ పని ప్రారంభించడండి. నేను అంతా కూడా హిస్టరీ చెప్పుకొస్తున్నాను. ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. వెనకాల ఎందుకు వాక్యాన్ని చదివిస్తున్నాను, ఎందుకు ఇన్ని వచనాలు చూపిస్తున్నానంటే, ఎందుకు అసలు ఏడ్చవలసి వచ్చింది యెజ్రాని? ఎందుకు యెజ్రా ఏడ్చవలసి వచ్చింది? వాళ్ళకి ఇచ్చిన పని ఏంటి? వాళ్ళు చేసిన పని ఏంటి? వాళ్ళ నిమిత్తం ఎందుకు యెజ్రా ఏడుస్తున్నాడు అనేది మీకు వెనక నుంచి నేను చూపిస్తూ వస్తున్నాను అన్నమాట. అర్థం చేసుకోండి. హిస్టరీ అందరికి అర్థం కాకపోవచ్చు, అందరికీ ఇష్టపూర్వకంగా అంగీకరించకపోవచ్చు, కానీ మనం అర్థం చేసుకోవాలి. ఉన్నది ఉన్నట్టుగా మనం తెలుసుకోవాలంటే ఏం జరిగింది, ఎందుకు జరిగింది, అక్కడ ఏముంది, ఎలా జరిగింది, ఇవన్నీ మనం తెలుసుకోకపోతే సరైనగా మనం వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేం.
ఏదో చెప్పొచ్చు, దేవుడు దీవిస్తాడంటే దీవిచ్చేస్తాడు, ఎలా దీవిస్తాడని చెప్పచ్చు. కానీ ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం ఎలా ఉన్నాం కాబట్టి నా వెనకాల నేను చూపిస్తున్న ప్రతి వచనం కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎందుకు ఏడ్చవలసి వచ్చింది ఎజ్రా అనేది మనం ఆలోచన చేద్దాం. అలాగే ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం చదవమ్మా. తమకు అనుకూలమైతే ఇక్కడ మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 12వ వచనం మళ్ళీ ఆ మందిరం కట్టకుండా ఆటంకం ఏర్పడింది. దానికి కానీ ఈసారి వాళ్ళు మందిరం కట్టకుండా వాళ్ళు ఏమీ ఆగిపోలేదు, మందిర పని కొనసాగిస్తూ ఉన్నారు. కిందకి వెళ్తే వాళ్ళు చెప్తూ ఉన్నారు, మాకు ఈ మందిరం కట్టడానికి మాకు అధికారం ఉంది, మాకు పర్మిషన్ ఉంది అని చెప్పి, మాకు రాసిచ్చిన దస్తావేజులు కూడా ఉన్నాయి, అవి చూడండి అని చెప్పి వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఆటంకపరిచిన వాళ్ళకి సమాధానం చెప్తున్నారు. కింద చూస్తే 6వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు చదువుతాం. ఎజ్రా గ్రంథం 1 నుండి 8 వచనాలు. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం. అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులోని ఖజానాలోని వెదకగా మాదీయుల ప్రదేశమందు ఎగ్బాతను పురములో ఒక గ్రంథము దొరికెను, దానిలో రాయబడి ఉన్న సంగతి కనబడెను. రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరమును గూర్చి నిర్ణయించినది. ఇక్కడ మనం చూస్తే ఈ ఒక వచనాన్ని కూడా మనం చదివినట్లయితే మనకేం తెలుస్తుంది అంటే, వాళ్ళకి మందిరాన్ని కట్టడానికి వాళ్ళకి పర్మిషన్ ఉంది, వాళ్ళకి దస్తావేజుల్లో ఆ రాజు రాసిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎందుకు మరి మందిరాన్ని కట్టడానికి వాళ్ళకి అధికారం ఉన్న, మందిరాన్ని కడుతూ ఉన్నా ఎందుకు ఎజ్రా ఏడుస్తూ ఉన్నాడు? ఎందుకు ఎజ్రా సాష్టాంగపడి దేవుని మందిరం దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాడు? మనం చూస్తే 9వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు మనం చూస్తే 9:1 నుంచి 2 వచనాలు. తర్వాత పెద్దలు నా వద్దకు వచ్చి ఇశ్రాయేలీయులను యాజకులు మనం చూస్తాం, వాళ్ళందరూ కూడా కొంతమంది పెద్దలు ఎజ్రా వద్దకు వచ్చి ఇశ్రాయేలీయులు, లేవీయులు, యాజకులు వాళ్ళు ఎజ్రా వద్దకు వచ్చి ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే అమోనీయులు, పెరిచ్చీలు వీళ్ళందరితో ఏం చేశారు, వివాహం చేసుకున్నారు. కానీ వాళ్ళకున్న నిబంధన ఏంటి? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3వ వచనం. నీవు వారితో ఏమందకూడదు, వారి కుమార్తెలకు మీ కుమారులను ఇవ్వకూడదు, నీ కుమారునికి వారి కుమార్తెలను పుచ్చుకొనకూడదు, అనుసరింపకుండా పూజించినట్లు చదువమ్మా సరిపోదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పారసిక దేశపు రాజు ఆ దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడైన యెహోవాయే కోరేషు యొక్క మనసును ప్రేరేపించి నా మందిరాన్ని తిరిగి కట్టమని చాటింపు వేయగా కొంతమంది వెళ్ళి ఆ మందిరాన్ని కడతారు. అది కూడా ఇవన్నీ కూడా మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం. మందిరాన్ని కట్టారు, మందిరాన్ని ప్రతిష్ఠించారు, మంచిదే కదా. కానీ ఎందుకు ఎజ్రా ఏడుస్తున్నాడంటే మనం చూస్తూ ఉన్నాం, ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు కుమార్తెలు కానీ కుమారులు కానీ వేరొక దేశపు కుమారులతో వివాహం చేసుకోకూడదు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఎజ్రా విన్న వార్త ఏంటంటే, ఇశ్రాయేలు యాజకులు, లేవీయులు వచ్చి ఎజ్రాకు చెప్తున్నాడు ఏమని, మనకున్నటువంటి నిబంధనను మన ఇశ్రాయేలు ప్రజలు మీరి వాళ్ళు మందిరం కట్టడమే కాకుండా వాళ్ళు ఏం చేశారంటే, మనం చేయకూడనది, మన దేశం వేరే వాళ్ళ దేశంతో వివాహం చేసుకోకూడదనే నిబంధన మీరి
వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి ఎజ్రా మనం ఏడ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అర్థమైంది కదా, ఎంత స్టోరీ అర్థమైంది కదా మీకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఎజ్రా పాపం చేయలేదు. ఎజ్రా దేవుని ఎదుట ఏమీ దోషం చేయలేదు. ఎజ్రా కానీ ఎందుకు ఎజ్రా ప్రార్థిస్తున్నాడంటే ఇశ్రాయేలు చేసిన దోషాన్ని బట్టి, ఇశ్రాయేలు చేసిన వ్యతిరేకతను బట్టి దేవుని ఎదుట ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఉండి ఎక్కడ తిరిగి దేవుని యొక్క కోపాన్ని రేగుతుందో, ఎక్కడ దేవుని యొక్క కోపం తిరిగి రేగుతుందో, దేవుని యొక్క కోపం రేగితే తిరిగి మళ్ళీ ఏ దేశానికి బానిసలుగా మనం అప్పగిస్తాడో అని అర్థమవుతుంది కదమ్మా. ఏ దేశానికి తిరిగి బానిసలుగా మళ్ళీ అప్పగిస్తాడో అని చెప్పి ఏం చేస్తున్నాడు, దేవుని యొక్క కోపం ఇశ్రాయేల్ ప్రజల మీదకి రాకుండా ఉండడం కొరకు మధ్యవర్తిగా, వాళ్ళకి దేవునికి మధ్యవర్తిగా ఉండి ఏం చేస్తున్నాడు, వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరినీ మోకరింప చేసి సాష్టాంగం చేసి దేవుని ఎదుట ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళందరి చేత వారు చేసిన పాపాలని ఒప్పింప చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు చెప్పాలి. నేను ఎందుకు అడుగుతున్నాను మీకు అర్థం కావాలని, పదే ఎందుకు అడుగుతున్నానంటే మీకు అర్థం కావాలని, మాటకి ఎందుకు అడుగుతున్నానంటే మీకు ఏం చెప్పానని వచ్చాము, విన్నాము, కూర్చున్నా, వెళ్ళిపోమంటే సరిపోదు. మనకు గుర్తుండాలి కదా. మనం చెప్పిన వాక్యం ఎవరైనా చెప్పమంటే చెప్తారా? మీ బుక్స్ తీయకుండా మన వారు చెప్పిన వాక్యం ఎవరైనా చెప్పమంటే చెప్తారా? ఎన్ని పాయింట్లు చెప్పారు, మెయిన్ అంశం ఏంటి చెప్తారా ఎవరన్నా? ఆ విధంగా ఉండకూడదనే నేను పదే అడుగుతున్నాను. ఎందుకంటే ఒకసారి కాకపోయినా రెండోసారి కాకపోయినా మూడోసారి అయినా మీకు అర్థమవుతుంది, గుర్తుంటుంది అని చెప్పి అడుగుతున్నాను. నేను చెప్పేసి వెళ్ళిపోవచ్చు. ఎందుకు అడుగుతున్నాను, చెప్పి వెళ్ళిపోవడం కాదు, చెప్పింది అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి, దాని ప్రకారం వాళ్ళు నడుచుకోవాలని. కనుక నా వైపు మీ మనసును కేంద్రీకరించండి. పిల్లలు తిరుగుతూ ఉంటారు, వాళ్ళు తిరగనివ్వండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎందుకు ఎజ్రా ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడంటే అతను చేసిన పాపం బట్టి కాదు, అతను చేసిన దోషం బట్టి కాదు, కానీ తానికి ఉన్నటువంటి ఆ సమూహం అంటే ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్న ఆ బబులోను దేశం నుంచి యెరూషలేముకు నడిపిస్తూ వస్తున్నాడు. వాళ్ళు చేసిన దోషాన్ని బట్టి దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉండి దేవుని ఎదుట వీళ్ళు చేసిన పాపాలన్నిటి నిమిత్తం ఒప్పుకోలుగా సాష్టాంగపడి ప్రార్థన చేస్తున్నాడు. అది ఇశ్రాయేలు ప్రజలకు ఆ బబులోను దేశంలో నుండి యెరూషలేముకు వచ్చిన ప్రజలకు మధ్యగా ఎజ్రా ఉంటే, ఈరోజు మనకు దేవునికి ఎవరు మధ్యవర్తి? ఈరోజు మనకు దేవునికి ఎవరు మధ్యవర్తి చెప్తారు ఎవరన్నా? ఎవరు చెప్పాలి? దైవజనుడు కాదు. ఇంకా 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక చదవమ్మా. దేవుడు అక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు అక్కడే ఆయన, చదవమల్లి, ఆయన క్రీస్తు యేసైనటువంటి నరుడు. ఈరోజు మనకు దేవునికి మధ్యవర్తి ఎవరు? పాస్టర్ గారు కాదు, సేవకుడు కాదు. ఎవరు మనకు దేవునికి మధ్యవర్తిగా ఎవరు ఉన్నారు? చదువుతున్నారు కదా, ఇక్కడే ఉన్నారు కదా అందరూ. మనకు దేవునికి మధ్యవర్తి ఎవరు? క్రీస్తు యేసైనటువంటి నరుడు. ఎవరంటే మధ్యవర్తి మనకు దేవునికి? యేసు ప్రభువే మధ్యవర్తిగా ఉన్నాడు. ఈరోజు మనం చూస్తే ఇంతవరకు మనం విన్న ఆ వాక్య భాగ్యంలో ఇశ్రాయేలు ప్రజలను బట్టి ఎజ్రా సంతోషంగా లేడు, ఇశ్రాయేలు ప్రజలను బట్టి ఎజ్రా ఆనందంగా లేడు, ఇశ్రాయేలు ప్రజలను బట్టి ఎజ్రా సంతోషంగా, ఆనందంగా, సమాధానంగా లేడు. మరి ఈరోజు మనల్ని బట్టి, మనకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసు ప్రభు మనల్ని బట్టి సంతోషంగా ఉన్నాడా? మనల్ని బట్టి దేవుడు మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసు ప్రభు సంతోషంగా ఉన్నాడా? వాళ్ళకి ఉన్నటువంటి నిబంధన ఏంటి? వేరొక దేశాలతో వాళ్ళు వివాహం చేసుకోకూడదు. కానీ వాళ్ళు ఏం చేశారు? అన్నీ పక్కన పెట్టేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీవించారు. ఈరోజు మనకున్నటువంటి నిబంధన ఏంటి? మనం ఏ విధంగా ఉన్నాం? మనల్ని బట్టి
మనకి మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసు ప్రభు సంతోషంగా ఉన్నాడా? మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. మనకున్నటువంటి నిబంధన ఏంటి? మనకున్నటువంటి నిబంధనలు మనం పాటిస్తున్నామా లేదా? అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసాం, ఇశ్రాయేల్ ప్రజలను బట్టి మధ్యవర్తిగా ఉన్నటువంటి యెజ్రా సంతోషంగా లేడు. ఈరోజు మనకు దేవునికి మధ్యవర్తిగా యేసు ప్రభు ఉన్నాడు. మరి మనకు యేసు ప్రభు, మనకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసు ప్రభు మనల్ని బట్టి సంతోషంగా ఉన్నాడా? వాళ్ళకి ఇచ్చిన నిబంధన వాళ్ళు మీరారు, వాళ్ళకి ఇచ్చిన నిబంధన వాళ్ళు పాటించలేదు. ఈరోజు మనకిచ్చిన నిబంధన ఏంటి? మనం ఏ విధంగా ఉన్నాం? అర్థమవుతుంది కదమ్మా. మొదటిగా మనం చూస్తే, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఏంటంట? మొదటి మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? మన ఇద్దరు పడిపోతారు చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు ఇక్కడ? ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? ఈరోజు మనకు దేవునికి మధ్యవర్తిగా యేసు ప్రభు సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనకున్నటువంటి మొదటి ఆజ్ఞ ఏంటి? మన పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో దేవుడైన యెహోవాను మనం ప్రేమించాలి. ఈరోజు దేవుని ప్రేమించడం కన్నా దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు? 2 తిమోతి 3వ అధ్యాయం 1-4 వచనాలు. 2 తిమోతి 3వ అధ్యాయం 1-4 వచనాలు చదువాం. మూడో అధ్యాయం 1-4 వచనాలు. 2 తిమోతి 3వ అధ్యాయం 1-4 వచనాలు. అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకొనుము. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకెములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిదేశులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సద్యనుదేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వంధులు, దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించేవారు. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రేమించేవారు లేరు. దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు? ఈరోజు సుఖానుభావాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఎవరంటే వీళ్ళందరూ కూడా దుర్జనులు, మోసకులు, ధనాపేక్షలు, బెంకముల వాడు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మనకి ఇచ్చిన మొదటి ఆజ్ఞ ఏంటంటే మన పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో మన దేవుడైన యెహోవాను మనం ప్రేమించాలి. కానీ దేవుని ప్రేమించడం కంటే మనం వేటిని ప్రేమిస్తున్నాం? ఈరోజు ధనాన్ని ప్రేమిస్తూ ఉన్నాం, లోకంలో ఉన్నటువంటి అధికారాన్ని మనం ప్రేమిస్తూ ఉన్నాం, లోక ఆశలు మనం ప్రేమిస్తూ ఉన్నాం. ఇంకా ఈ లోకంలో ఏదైతే టెంపరీ పరిమితం కాందో దాన్ని ఎక్కువగా మనం ప్రేమిస్తున్నాం, కానీ దేవుని మనం ప్రేమించటం లేదు. అసలు దేవుని ప్రేమించడం అంటే ఎలాగా? దేవుని ప్రేమించడం అంటే ఎలాగా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్దనును, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అంటే దేవుని ప్రేమించుట అంటే వాక్యాన్ని ప్రేమించుట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా దేవుని ప్రేమించుటంటే వాక్యాన్ని ప్రేమించుట. ఎందుకు? దేవుడే వాక్యమై ఉన్నాడు కనుక ఎవరైతే వాక్యాన్ని ప్రేమిస్తారో వాళ్ళే దేవుణ్ణి ప్రేమించినట్టు. ఈరోజు ఎంతమంది వాక్యాన్ని చదివి దేవుని యొక్క మందిరానికి వచ్చారు? చదవగలిగిన వారందరూ కూడా ఎంతమంది వాక్యాన్ని చదివి దేవుని యొక్క మందిరానికి వచ్చారు? చేతులు ఎత్తారు ఎవరన్నా? విజయ్ ఎత్తారు ఇక్కడ, ఇంకా వెనకాల ఆవిడ ఎత్తారు.
మరి మిగతా వాళ్ళందరూ వాక్యాన్ని చదవకపోతే మీరు దేవుణ్ణి ప్రేమించలేనట్టే. దేవుని ప్రేమించలేదనంటే దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించలేనట్టే. దేవుడిచ్చే ఆజ్ఞను మనం పాటించలేదంటే మనల్ని బట్టి యేసు ప్రభు సంతోషంగా లేడు. అర్థమవుతుంది కదా. మొదటిది ఏంటంట, మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రేమించేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేవారమే దేవుణ్ణి ప్రేమించినట్టే. కనుక మనం ఏ విధంగా ఉండాలి? దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేవారుగా ఉండాలి. ఎంతమంది వాక్యాన్ని చదివారంటే కొన్ని చేతులు లెగిసాయి, మిగతా వాళ్ళకి చదువు రాదా? దేవుడిచ్చిన ప్రతిదీ కూడా మనం దేవుని కొరకే ఉపయోగించాలి. మనకి ఏమున్నా ఏమి లేకపోయినా కూడా అంతా కూడా దేవుని కొరకే మనం ఉపయోగించాలి. మొదటిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రేమించాలని. అలాగే కీర్తన గ్రంథం 119, 148 వచనం. కీర్తన 148 వచనం. నీవిచ్చు వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకుందును. ఎవరు చెప్తున్నారు ఈ మాట? రాజు అయినటువంటి దావీదు చెప్తూ ఉన్నాడు. ఏంటంట? నీవిచ్చిన వాక్యం నేను ధ్యానించుట వరకు నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకుంటున్నాయి. ఒకవేళ మనం చీకటి ఉండగా లేవకపోయినా లేచిన తర్వాత, వెలుగు వచ్చిన తర్వాత లేచినా కూడా మనం మొదట చూసేది ఏంటి? మొబైల్ చూస్తున్నాం. బైబిల్ ఎవరు చదవటంలే. తెల్లారిపోయాక మన పనులన్నీ కూడా చక్కబెట్టుకున్న తర్వాత మనకు ఒకవేళ చదవాలనిపిస్తే చదువుతున్నాడు తప్ప. కానీ చీకటి ఉండగానే రాజు అనేటువంటి దావీదు చెప్తున్నాడు, ఇంకా తెల్లవారక మునిపే చీకటి ఉండగానే నీవు ఇచ్చిన వాక్యం ధ్యానించడం వరకు నా కన్నులు తెరుచుకుంటున్నాయని. కనుక మనం ఈరోజు దేవుని మనం ప్రేమించాలంటే, దేవుని మనం ప్రేమిస్తున్నామంటే దేన్ని ప్రేమించినట్టే? వాక్యాన్ని మనం ప్రేమించినట్టే. వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నామా లేదా? వాక్యాన్ని మనం చదువుతున్నామా లేదా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి, మనం సరి చేసుకోవాలి. ఒకవేళ ఆ విధంగా మనం లేకపోతే ఈ రోజు నుంచి ఒక నిబంధన చేసుకుందాం. ఏమని? నీవు ఇచ్చిన వాక్యాన్ని నేను ధ్యానించడం వరకు నేను చీకటి ఉండగానే లేస్తానని చెప్పి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా వాక్యాన్ని చదివితే మనకు కలిగే లాభం ఏంటి? దేవుని ప్రేమిస్తే వాక్యాన్ని ప్రేమించినట్టు అన్నాం. మరి వాక్యాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టు అన్నాం. మరి వాక్యాన్ని చదివితే మనకు కలిగే లాభం ఏంటి? అదే 119 కీర్తన 9 వచనం చదువుదాం. శుద్ధిపరచుకుందరు నీ వాక్యను బట్టి దాని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. ఇక్కడ మనం చూస్తే వాక్యాన్ని మనం ప్రేమించినట్లయితే, వాక్యాన్ని మనం చదివినట్లయితే మనకు కలిగే లాభం ఏంటంటే తెలుసా? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. ఈరోజు మనం చూస్తే లోకంలో యవనస్తులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు పరిస్థితి మనకందరికీ తెలిసిందే. మన చుట్టుపక్కల ఉన్న యవనస్తులందరి గురించి వాళ్ళకి పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలామంది తల్లిదండ్రులకు భారంగా, ఇబ్బందికరంగా, అవహేళనగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. తమ యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారని వాక్యం సెలవిస్తుంది. వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. ఈరోజు మనం వాక్యాన్ని చదవకపోతే మనం ఏ విధంగా ఉన్నామో ఏంటనేది మనకి తెలియదు. వాక్యాన్ని చదివినప్పుడు మనలో తప్పులు అన్నీ కూడా చూపిస్తుంది, కనుక మనం సరి చేసుకోగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మొదటిగా నేను చెప్తున్నాను ఏంటి? దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసైనటువంటి నరుడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఎవరున్నారు? ఎజ్రా ఉండి వాళ్ళు చేసిన దోషాల నిమిత్తం వాళ్ళ నిమిత్తం ప్రార్థించి వాళ్ళందరి నిమిత్తం సాష్టాంగపడి వాళ్ళందరి యొక్క పాపాలను ఒప్పింపజేస్తూ ఉంటే, ఈరోజు మనకు దేవునికి మధ్యవర్తిగా ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు మనకిచ్చిన ఆజ్ఞలను మనం పాటిస్తే ఆయన సంతోషంగా ఉంటాడు. మనకిచ్చిన ఆజ్ఞలు ఏంటంటే ఏం చెప్పాను? మొదటిగా మనం దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో నీ దేవుడని యెహోవాను మనం ప్రేమించాలని. దేవుని ప్రేమించడం అంటే దేవుడే వాక్యమైనాడు కనుక వాక్యాన్ని మనం
ప్రేమించాలి. ఎంతమంది వాక్యాన్ని ప్రేమిస్తున్నారంటే చేతులు ఎత్తున్నారు. చాలామంది చదువుతారు, చేతులు ఎత్తడానికి సిగ్గుపడుతుందని అనుకుంటున్నాను. కనుక ఈరోజు నుంచైనా మనం ఇచ్చిన వాక్యాన్ని మనం ధ్యానించకపోతే మనకు నడతలు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియదు. మనం ఒక నడతలు మనం శుద్ధిపరచుకోవాలంటే దేవుడిచ్చిన వాక్యాన్ని మనం చదవాలి. చదివినప్పుడు మనం ఎటువంటి మార్గంలో వెళ్తున్నాం, ఏ మార్గంలో మనం వెళ్ళాలి, ఏ మార్గంలో మనం వెళ్తున్నాం అనే విషయాలు మనకు అర్థమవుతాయి. కనుక ఒకవేళ మనం ఏమన్నా దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో వెళ్తూ ఉంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి ఈ వాక్యం మనల్ని ఉపయోగపడుతుంది. కనుక మనల్ని సరి చేస్తుంది. కనుక మనం దేవుడిచ్చిన వాక్యాన్ని మనం చదవడానికి ఇష్టపడాలి. అలా వాక్యాన్ని చదవడం ఇష్టపడితే మనం దేవుని కూడా ప్రేమించినట్టే. ఇంకా ఆ ప్రేమించడం వల్ల మనకు కలిగే లాభం ఏంటో ఇంకా చూద్దాం. అదే 119 కీర్తన 50 వచనాలు చదువుదాం. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇది నెమ్మది కలిగిస్తూ ఉన్నది. బాధలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? బాధలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? అందరికీ బాధలే. ఏదో రకమైనటువంటి బాధ, ఏదో రకమైనటువంటి శోధన అన్ని ప్రతి మనిషికి ఉంటాయి. కనుక వాక్యం ఎప్పుడైతే మనం చదువుతామో ఆ వాక్యం ద్వారా మనకి కలిగే లాభం ఏంటో తెలుసా? మన బాధల్లో మనకి నెమ్మదినిస్తుంది, మన శోధనలో మనకి నెమ్మదినిస్తుంది, మనకు కలిగిన ప్రతి ఇబ్బందిలో నుండి మనకి సమాధానాన్ని ఇస్తుంది. కనుక ఈ ఉదయకాలం చెప్తూ ఉన్నాను, దేవుని ప్రేమించడం అంటే వాక్యాన్ని ప్రేమించడమే. కనుక వాక్యం ఆ ఒక్క వాక్యాన్ని మనం ప్రేమించడం ద్వారా మనకు కలిగేది ఏంటంటే మనకు నడతలు మనం సరి చేసుకోగలుగుతాం. రెండవది మన బాధల్లో మనకు నెమ్మదినిస్తుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది వాక్యాన్ని మనం ప్రేమిస్తున్నారు? అలాగే 105వ వచనం కూడా చదువుదాం. అదే 119 కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, దేవుని మనం ప్రేమించడం అంటే వాక్యాన్ని ప్రేమించడమే. వాక్యాన్ని ప్రేమించడం ద్వారా మనకు కలిగే లాభం ఏంటంటే మన యొక్క నడతలు మనం సరి చేసుకోగలుగుతాం. రెండోది మన యొక్క బాధల్లో మనకి నెమ్మదినిస్తుంది. మూడోదిగా మనం చూస్తే నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. మనం ఏ మార్గంలో వెళ్ళినా, ఏ త్రోవలో వెళ్ళినా, మనం ఏ విధంగా వెళ్ళాలో, ఎటువంటి త్రోవలో వెళ్ళాలనేది మనకి ఈ వాక్యం అనేది మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగునై ఉంటుంది. చీకట్లో మనం ఎంత దూరం నడవగలం? చీకట్లో నడుస్తూ ఉండగా ఎదరే ముందు మనకేం కనిపిస్తుందా? అగాధంలో మనం వెళ్తూ ఉండగా మనకి ఎదరే లోయ ఉందో, ఏముందో, పక్కన ఏముందో, కొండ ఉందో, రఫ్ ఉందో, మనకి ఏం తెలుస్తుందా? కానీ ఎప్పుడైతే మన వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నామో, మన ఆత్మీయ జీవితంలో ఎటువంటి మార్గంలో మనం వెళ్తున్నామో ఈ వాక్యం ద్వారా మనం సరిచేయబడతాం. మన పాదములకు దీపంగా ఉంటుంది, మన త్రోవకు వెలుగుగా ఉంటుంది. మొదటిగా మన ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఈరోజు మీ అందరికీ ఒక ప్రశ్న, మరి మీ అందరిని బట్టి, మనందరిని బట్టి దేవుడు సంతోషంగా ఉన్నాడా? మనకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసు ప్రభు సంతోషంగా ఉన్నాడా? ఆలోచించాలి. ఎంతమంది ఈరోజు వాక్యాన్ని ప్రేమిస్తున్నారు? ఇప్పుడైనా మించిపోయినది ఏమి లేదు, కానీ ఈ సమయం నుంచైనా ఒక నిబంధన మనం చేసుకుందాం. దేవుని యొక్క మనకు మధ్యవర్తిగా యేసు ప్రభు మన సంతోషంగా ఉండాలంటే మనం మొదటిగా చేయవలసింది నీ దేవుడని యెహోవాను మనం ప్రేమించాలి. ఆ దేవుడే వాక్యమైనాడు కనుక వాక్యాన్ని ప్రేమించినట్టయితే దేవుణ్ణి ప్రేమించినట్టయితే. ఇంకా చూస్తే కీర్తనలు 26:8 వచనం. ఒకటి, దేవుని ప్రేమించినట్టు వాక్యాన్ని ప్రేమించడమే. రెండవదిగా మనం చూస్తే కీర్తన గ్రంథం 26:8 వచనం. యెహోవా నీ నివాస మందిరములు తేజో మహిమ నిలుచును, నేను ప్రేమించుచున్నాను. ఇక్కడ మనం చూస్తే దావీదు కీర్తనకారుడు చెప్తున్నాడు, రాజు అయినటువంటి దావీదు చెప్తున్నాడు, యెహోవా నీ మందిరంలో తేజో మహిమ నిలిచి ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే రెండవదిగా మనం చూస్తే దేవుని ప్రేమించడం అంటే మందిరాన్ని ప్రేమించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమించడం అంటే
చెప్పాలమ్మా, ఏం చెప్తున్నాను? మందిరాన్ని ప్రేమించాలి. ఎందుకు? మందిరంలో ఎవరి యొక్క మహిమ నిలిచి ఉంటుంది? దేవుని యొక్క తేజో మహిమ నిలిచి ఉంటుంది. కనుక రెండవదిగా మనం దేన్ని ప్రేమించాలంటే మందిరాన్ని ప్రేమించాలి. 84వ కీర్తన 1వ వచనం 2వ వచనం అలాగే 10వ వచనం కూడా చదువుదాం. 84వ కీర్తన. యెహోవా, గట్టిగా చదవమ్మా. యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరాలను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, సొమ్మచిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. ఇక్కడ చూసినట్లయితే కోరహ కుమారులు చెప్తున్నారు, యెహోవా మందిర ఆవరణను చూడవలనని మా ప్రాణములు ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరం ఆనందంతో కేకలు వేయుచున్నది. ఎంతమంది దేవుని యొక్క మందిరపు ఆవరణలోకి రావడానికి ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ ఉదయకాలం? చాలామంది దేవుని యొక్క మందిరానికి రాకుండా చాలా ఖాళీ కనిపిస్తూ ఉంది. వాళ్ళందరికీ దేవుని యొక్క మందిరానికి రావాలని ఆసక్తి లేదు, దేవుని యొక్క మందిరాన్ని చూడాలని ఆసక్తి లేదు. కానీ ఇక్కడ వాక్యం చెప్తూ ఉంది ఏమని? యెహోవా మందిర ఆవరణ చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నదంట. ఆయనకున్నటువంటి ఆశ ఏంటి? దేవుని యొక్క మందిరాన్ని చూడాలని, దేవుని యొక్క మందిరంలో ఉండాలని. కానీ మనకున్నటువంటి ఆశ ఏంటి? ఆ 3 గంటలు బయటికి వెళ్తే వేరొక పని జరుగుతుంది, బయట వేరే పనులు జరుగుతాయి కదా అని చెప్పి బయట వాటి మీద మన ఆశ పెట్టుకుంటున్నారు తప్ప. కానీ ఇక్కడ ఉన్నటువంటి కోరహ కుమారులు ఏం చెప్తున్నారు? మా ప్రాణం యెహోవా మందిరం చూడవాలని ఆశపడుతున్నారు. ఎంతమంది ఉదయకాలం అటువంటి ఆసక్తి కలిగి ఈ యొక్క మందిరంలో కూర్చుని ఉన్నారు? ఆదివారం వస్తుందంటే దేవుని యొక్క మందిరాన్ని చూడాలని, దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలని ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు? భర్తలుంటే భార్యలు లేరు, భార్యలుంటే భర్తలు లేరు, ఇద్దరు ఉంటే పిల్లలు లేరు. వాళ్ళకి ఉన్నటువంటి ఆశ ఏంటి? వేటి మీద మన ఆశ పెట్టుకుంటున్నాం? ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, మొట్టమొదటిగా మనం దేవుని ప్రేమించాలంటే ఒకటి వాక్యాన్ని ప్రేమించాలి, రెండవది మందిరాన్ని మనం ప్రేమించాలి. అలాగే 122వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా మందిరంకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా మా పాదము నీ గుమ్మలో నిలిచి ఉన్నది. హల్లెలూయా. యెహోవా మందిరం వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఏమని? యెహోవా జనులు మందిరాలకు వెళ్ళుదామని నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఈరోజు ఉదయం ఎంతమందికి చెప్పారు మీరు మందిరానికి వెళ్దామని? ఇక్కడ రాలేని మీ భర్తలతో మీరు ఏమైనా చెప్పారా మందిరానికి వెళ్దామని? రాలేని మీ భార్యలకు చెప్పారా మందిరానికి వెళ్దామని? మీ పిల్లలకి చెప్పారా మందిరానికి వెళ్దామని? ఎందుకంటే ఇక్కడ మన వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు ఏం చెప్పారంట? యెహోవా మందిరానికి వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. కానీ మన సంతోషం అది కాదు. మన సంతోషం వేరే ఆటి మీద ఉంటుంది తప్ప దేవుని యొక్క మందిరం మీద కాదు. కనుక ఈరోజు నేను చెప్తూ ఉన్నాను, దేవునికి మనకు మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసు ప్రభు సంతోషించాలంటే మొదటిగా మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రేమించాలి. రెండవది మందిరాన్ని ప్రేమించాలి. రెండవదిగా చూద్దాం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 38వ వచనం చదువమ్మా. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించవని రెండవదిగా దేవుడు చాలమ్మా. రెండవదిగా మనం చూస్తే రెండవదిగా మనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఎంతమంది మిమ్మల్ని వల్లే మీ పొరుగువాడిని ప్రేమిస్తూ ఉన్నారు? దేవునికి ఏ మహిమ కలుగును గాక. అందరూ తలల కింద పెట్టి నాకు అర్థం కాలేదని చెప్పింది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు.
తలలు కిందకి పెట్టేసుకున్నారు. నా సమాధానం ఎవరు చెప్పటంలే. నా ముఖం చూడడానికి అందహీనంగా ఉండొచ్చేమో, కానీ దేవుడు సెలవిస్తున్న మాటలు మనం దేవుని యొక్క మాట పైన మనం మనసును ఉంచాలి. నేను అడుగుతూ ఉన్నాను, ఎంతమంది నీ పొరుగువాడిని ప్రేమిస్తూ ఉన్నారు ఈ ఉదయకాలం? అసలు నీ పొరుగువాడు ఎవడు? మనకిచ్చిన ఆజ్ఞలు మనం మర్చిపోకూడదు. మనకిచ్చిన ఆజ్ఞలు మనం పాటిస్తేనే ఆడ ఉంటుంది. 22వ అధ్యాయంలో ఉంటుంది, నిత్య రాజ్యానికి నేను వారసుడి కాలం నేను ఏం చేయాలని అడుగుతూ ఉంటాడు అన్నమాట. ఒక సత్బోధకుడు వచ్చి చెప్తూ ఉంటాడు యేసు ప్రభు ఏమని, ఈ యొక్క ఆజ్ఞలు నువ్వు పాటిస్తే రాజ్యానికి నువ్వు వారసుడు అవుతావు అని. ఈరోజు మనం మందిరానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నా సరిపోదు. మనకిచ్చిన ఆజ్ఞలు ఏంటి, మనకిచ్చిన కట్టడాలు ఏంటి, మనం ఏం చేయాలి, వేటిని చేస్తే మనం ఆ నిత్య రాజ్యానికి వెళ్తామనే విషయాలు మనం కనీసం తెలుసుకోకుండా మనకు ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి, వస్తున్నారు, ఫాస్ట్గా చెప్తున్నారు, ఆ పాటలు పాడుతున్నారు, సరిపోతుంది అనుకుంటే మన నిత్య రాజ్యానికి మనం వెళ్ళాం. మనకు కనీస అర్హతలు మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అవన్నీ పాటించకుండా దేవుని యొక్క రాకడలో ఎత్తబడాలంటే అవ్వదు. బాప్తిసం తీసుకుంటే సరిపోదు. నేను ఒక బెంగళూరు వెళ్ళాలంటే టికెట్ బుక్ చేసుకుంటే సరిపోదు. నేను ఆ స్టేషన్కి వెళ్ళాలి, ఆ ట్రైన్ క్యాచ్ చేసుకోవాలి, ఆ ట్రైన్ ఎక్కాలి, ట్రైన్ ఎక్కితేనే నేను బెంగళూరు వెళ్ళగలను. టికెట్ తీసుకున్నానని చెప్పి ఇంటికాడ కూర్చుంటే ట్రైన్ నా ఇంటికి వస్తుందా? నేను బెంగళూరు వెళ్తానా? అలాగని బాప్తిసం తీసుకుంటే సరిపోదు. మనం ఏం చేయాలి, వేటిని మనం పాటిస్తే నిత్య రాజ్యానికి వెళ్తామని చెప్పి మనం తెలుసుకోకుండా ఎప్పుడు కూడా ఆశీర్వాదం దేవుడు ఆశీర్వదించేస్తాడో. మనం ఏ పాపం చేసినా పర్లేదు. 139 కీర్తన చదివాడు ఇందాక. మనం ఎక్కడ కూర్చున్నా, మనం ఏం చేసినా అన్నీ కూడా ఆయనకి తెలుస్తాయంట. చాలామంది మనం చేసే క్రియలను కూడా ఎవరికి తెలియదు అనుకుంటారు, కానీ పైనుండి దేవుడు చూస్తున్నాడు. కనుక మనం ఇవన్నిటి నుంచి విడిపించబడి వీటన్నిటిని మనం సరి చేసుకొని దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఈ యొక్క మన ఆజ్ఞలు మనం తెలుసుకోవాలి. మొదటిగా మనం దేవుని ప్రేమించాలన్నాను. రెండవదిగా నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలని చెప్తున్నాడు. ఆడ కిందకి వెళ్ళేసరికి ఎవడు నా పొరుగువాడు అని చెప్పి అడుగుతాడు. అక్కడ యేసు ప్రభు చెప్తాడు, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు వెళ్తూ ఉండగా దొంగల చేత కొట్టబడి తన దగ్గర ఉన్నటువంటి దుస్తులన్నీ కూడా పట్టుకుని వెళ్ళిపోతే కొన ఊపిరితో పడేసి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు అటు సైడ్గా యాజకుడు వెళ్తాడు, లేవీయుడు వెళ్తాడు, కానీ వాళ్ళతో చూసి చూడనట్టుగా వెళ్ళిపోతారు. కానీ కిందకు వచ్చేసరికి సమరయుడు వచ్చి అతని దగ్గర ద్రాక్షారసాన్ని నీళ్ళతో ఆయన యొక్క దెబ్బలను కట్టి పూటకూల ఇంటికి వద్ద అప్పగించి వానికి 2 రూపాయలు ఇచ్చి వాడిని చూసుకోమని చెప్తాడు. అక్కడ చెప్పింది ఎవరు? సమరయుడు వచ్చి నేను ఎందుకు ఆగని మీకు చెప్తారని, కంటిన్యూ చేస్తారని. అక్కడ పడి ఉన్న వాడికి సహాయం చేసింది ఎవరు? సమరయుడు. ఈ సమరయుడు ఎవడని మనం ఆలోచిస్తే అశ్షూరీయులకు ఇశ్రాయేలుకు పుట్టిన వాళ్ళే సమరయులు. ఇశ్రాయేలుకు సమరయులకి సాంగత్యం వీళ్ళకి సంబంధం అనేది ఉండదు. కానీ వాడు వచ్చి వీడిని తీసుకెళ్ళి వీడిని కాపాడినందుకు చెప్తాడు. ఎవడు ఇక్కడ నీ శత్రువు ఎవడని చెప్తాడు, నీ పొరుగువాడు ఎవడని చెప్తాడు, సమరయుడు అని చెప్తాడు. ఈరోజు మనకు మన శత్రువు ఎవరని మనం ఆలోచించగలిగితే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మన శత్రువు. మనకి ఎవరైతే మన శత్రువుగా ఉన్నామో, ఎవరైతే మనకు వాళ్ళకి ద్వేషాలు ఉన్నాయో వాళ్ళే మన శత్రువు. ఈరోజు మనం వాళ్ళని ప్రేమించగలుగుతున్నామా? రెండవ ఆజ్ఞ మనం ఏం చేయాలంట? నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలి. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 20 నుంచి 21 వచనాలు. ఎవడైనను నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని గద్దించిన ఎడల ప్రేమింపలేడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపిన వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఈరోజు
కుటుంబంలో సహోదరుల మధ్య ప్రేమ అనేది లేదు. ఈరోజు కుటుంబంలో తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య చాలా కుటుంబాల్లో ప్రేమ అనేది లేదు. ఈరోజు మన గ్రామంలో అయితే కానీ మన సమాజంలో అయితే కానీ ఒకరికి మధ్యలో ప్రేమ లేదు. ద్వేషాలే, కలహాలే, పగలు. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, క్రైస్తవులుగా మనం చేయవలసిన రెండవ ఆజ్ఞ ఏంటంటే మన శత్రువుని మనం ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలంటే మొదటి యోహాను పత్రికలు 4 అధ్యాయంలో ఉంటుంది. దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించి మనందరం పాపులుగా, దోషులుగా, అతిక్రమం చేత చచ్చిన వారమే ఉన్న మన నిమిత్తం తన కుమారుడి లోకానికి పంపించి తన ప్రాణాన్ని మనందరి కొరకు బలి ఇచ్చాడు. మనందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఎంతగా మనం ప్రేమించాలంటే మనం ప్రాణం ఇచ్చేంతగా మనం ప్రేమించాలి. కానీ ఈరోజు లోకంలో మనం చూస్తూ ఉన్నాం, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో చాలా కుటుంబాల్లో ప్రేమ ఉండటం లేదు. అన్నతమ్ములకి మధ్య ప్రేమ అనేది ఉండటం లేదు. సమాజంలో వ్యక్తికి మధ్య ప్రేమ అనేది ఉండటం లేదు. ఏం పెరుగుతున్నాయి? ఏముంటుంది? ద్వేషాలు, కలహాలు, పగలు, ఇంకా ఎలా వాళ్ళని నాశనం చేయాలి, అసూయ, ఈర్ష. ఒకడు ఎదుగుతూ ఉంటే ఇంకొకడు ఓర్వలేని పరిస్థితి. కానీ క్రైస్తవులుగా మనకు ఆ విధంగా మనం ఉండకూడదు. రెండవదిగా మనం ఏ విధంగా ఉండాలంటే మన శత్రువును మనం ప్రేమించాలి. కనపడుతున్న మన సహోదరుని మనం ప్రేమించలేకపోతే కనపడిన దేవుని ఏ విధంగా మనం ప్రేమిస్తాం? ఒకవేళ నువ్వు ఈ లోకంలో కనిపిస్తున్న నీ సహోదరుని ప్రేమించకుండా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని చెప్తున్నావు అంటే అది నువ్వు అబద్ధకుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు కనిపించిన దేవుని ప్రేమిస్తుంటే నీకు కనిపించే నీ సహోదరుని కూడా నువ్వు ప్రేమిస్తావు. కనుక ఈ ఉదయకాల సమయంలో రెండవ మాటగా మనం దేవుని యొక్క ఆజ్ఞను మనం ప్రేమించేవారుగా ఉండాలి. దాంట్లో రెండవదిగా నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఇక్కడ వచ్చిన నీకు నీ కుటుంబంలో ఎవరికైనా ద్వేషాలు కానీ పగలు కానీ ఏమైనా ఉంటే ఈరోజే నువ్వు దేవుని ఎదుట క్షమాపణ పొందుకొని నిన్ను వల్ల నీ సహోదరిని మనం ప్రేమించాలనే వాక్యాన్ని ఈరోజు ఉన్నారు కనుక వాక్యానుసారంగా మనం ముందుకు వెళ్దాం. మూడవదిగా మనం చూద్దాం. మూడవదిగా మనం వేటిని పాటించాలి, ఏ ఆజ్ఞను మనం పాటించాలంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు. మత్తయి సువార్త. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులను చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనం చేయవలసిన ఆజ్ఞ ఏంటి? మనం పాటించవలసిన ఆజ్ఞ ఏంటి? మొదటిగా మనం పాటించవలసిన ఆజ్ఞ ఏంటి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే వాక్యాన్ని ప్రేమించడం, అలాగే మందిరాన్ని ప్రేమించాలి. రెండవదిగా మనం పాటించవలసిన ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. మూడవదిగా మనం చూసినట్లయితే మనందరం కూడా ఏం చేయాలి? సర్వ సృష్టికి వెళ్ళి సమస్త జనులకు సువార్తను ప్రకటించాలి. ఎంతమందికి సువార్తను ప్రకటించాలి? గడిచిన అంటే 2024 జనవరి మొదటి తారీఖు నుండి ఇప్పటి వరకు నేను ఒకరికైనా సువార్తను ప్రకటించానండి, నేను ఒకరికైనా దేవుని కొరకు తెలియచేశానండి అన్న వాళ్ళు ఎలా ఉన్నారా? నేను ఒకరికైనా సువార్త చెప్పాను. నా మాటలు మీకు కఠినంగా ఉండొచ్చు, ఏ ఆస్వాదించబడే మాటలు కాదు, దీవెనలు పొందుకునే మాటలు కాదని అన్నట్టు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ మనం పాటిస్తేనే మనం దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటాం. దేవుడిని దీవించేస్తాడు. నీ పదవ ఫలం ఇవన్నీ కూడా ఎప్పుడు వినే మాటలే. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసి కనీసం మనకున్నటువంటి ఆజ్ఞను మనం పాటించకపోతే మనం నిత్య రాజ్యానికి మనం వారసులు కాం. కనుక మూడవదిగా నేను చెప్తున్న మాట ఏంటంటే
మనం సమస్త జనులకు సర్వ సృష్టికి మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. జనవరి 2024 మొదటి తారీఖు నుండి ఈరోజు వరకు ఇంచుమించు 14-15 వారాలు అవుతాయేమో. ఎవరైనా ఒక్కరికైనా సువార్త ప్రకటించారా? యేసు ప్రభు ఎవడో, నీ జీవితంలో ఆయన ఏం చేశారో, నువ్వెందుకు నమ్ముకున్నావో, ఆయన ఎందుకు నమ్ముకోవాలో, ఆయన నమ్ముకోవడం ద్వారా నీకు కలిగే లాభం ఏంటో ఎవరికైనా ఒక్కరైనా సువార్త ప్రకటించారా? మరి మనం చేస్తున్న పని ఏంటి? మరి బయటికి వెళ్ళా మూడు మాసాలు అయిపోయింది. ఏప్రిల్ మాసం కూడా గడిచిపోతుంది. మరి ఒక వారంతో 4 వారాలు అయిపోతుంది. ఒకరికి 4 నెలలు గడవబోతూ ఉన్నాయి. మరి మనం ఏం చేస్తాం? మందిరంలో విశ్వాసులుగా మనందరం చేయవలసిన పని ఏంటి? సువార్తను మనం ప్రకటించాలి. ఒకరికైనా దేవుడు నీ జీవితంలో చేసిన సాక్ష్యాలు, దేవుడిని ఎరగని ప్రజల మధ్యకు వెళ్ళి దేవుడిని ఎందుకు నమ్ముకోవాలో ఇటువంటి విషయాలు ఎవరైనా చెప్పగలిగారా? చెప్పకపోతే ఈరోజు నుంచి అయినా మీరు చేస్తున్న పని ఏదైనా ఎక్కడైనా కూడా మీరు దేవుని గురించి మనం సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. దేవుని గురించి చెప్పేవారుగా ఉండాలి. ఈ విధంగా మనం చేస్తేనే మనకు దేవునికి మధ్యవర్తినటువంటి యేసు ప్రభు సంతోషిస్తాడు. ఈ విధంగా చేస్తే మనం నిత్య రాజ్యానికి వారసులు అవుతాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12-13 వచనాలు. కాబట్టి ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన ప్రేమించి నీ దేవుడైన యెహోవా నీ పూర్ణ మనసుతోనూ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించిన యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ఇక్కడ మనం చూసినట్లయితే 13వ వచనంలో నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించిన యెహోవా ఆజ్ఞలు కట్టడలను అనుసరించి నడుచుకుందునని మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏం అడుగుచున్నాడు? ఇక్కడ కూర్చున్న మనందరిని దేవుడు ఏం అడుగుతున్నాడు? మన మేలు కొరకు నేను ఇచ్చిన ఆజ్ఞలు మీరు పాటించాలని. నీ మేలు కొరకు నా మేలు కొరకు దేవుడు ఏం అడుగుతున్నాడు? మన నుంచి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనం పాటించాలని అడుగుతున్నాడు. కనుక ఈరోజు మనందరూ కూడా ఆలోచన చేయాలి. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఎజ్రా ఉండి వాళ్ళు చేసిన దోషముల నిమిత్తం ఏ విధంగా అయితే మధ్యవర్తిగా ఉండి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. కానీ వాళ్ళని బట్టి ఎజ్రా సంతోషంగా లేడు, ఆనందంగా లేడు. కానీ ఈరోజు మనకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసు ప్రభు మరి మనల్ని బట్టి సంతోషంగా ఉన్నాడా, ఆనందంగా ఉన్నాడని చెప్పి మనం ఆలోచించుకోవాలి. మనల్ని బట్టి సంతోషంగా ఉన్నాడంటే మనం దేవుని ప్రేమించినట్టే. మనల్ని బట్టి దేవుడు సంతోషంగా ఉన్నాడంటే మనం మన పొరుగువాడిని ప్రేమిస్తున్నట్టు. మనల్ని బట్టి దేవుడు మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసులో సంతోషంగా ఉన్నాడంటే ఆయనకు సువార్తను ప్రకటించినట్టు. ఒకవేళ మనల్ని బట్టి ఆయన సంతోషంగా లేడు అనడానికి మనం దేవుని ప్రేమించలేని వారిగా ఉన్నాం. మనల్ని బట్టి యేసు ప్రభు సంతోషంగా లేరు అనడానికి మనం మన పొరుగువాడిని మనం ప్రేమించట్లేదు, మనకిచ్చిన సువార్తను మనం ప్రకటించట్లేదు. కనుక ఈరోజు ఆలోచన చేసుకోవాలి. దేవుడు మనం అక్కడ నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలంటే దేవుడు మన నుంచి ధనాన్నో బలాన్నో వేరేది ఆశించట్లేదు. కానీ నేను మీ మేలు కోరి నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలు మీరు పాటిస్తే ఉంది కదా 13వ వచనంలో ఏముంది? చదువు. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన యెహోవా ఆజ్ఞలను కట్టడలను అడిచేయించి నడుచుకుందునను మాట కాక ఈ దేవుడని యెహోవా నిన్ను మరి ఏం అడుగుచున్నాడు? కనుక ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. మనందరం కూడా ఆ నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలంటే, మనకు దేవునికి మధ్యవర్తిగా యేసు ప్రభు సంతోషంగా ఉండాలంటే, మనల్ని బట్టి దేవుడు సంతోషించాలంటే మనం ఏం చేయాలి? ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనం పాటించేవారుగా ఉండాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞను మనం అనుసరించేవారుగా ఉండాలి.
ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఏంటమ్మా? నీ దేవుడైన యెహోవాను మనం ప్రేమించాలి. యెహోవాను ప్రేమించడం అంటే మొదటగా చెప్పిన దాంట్లో వాక్యాన్ని మనం ప్రేమించాలి. వాక్యం చదివేవారుగా ఉండాలి, వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉండాలి. ఆ వాక్యం మన పాదములకు దీపంగాను, మన త్రోవకు వెలుగుగాను, మన బాధల్లో మనకి నెమ్మదినిస్తుంది. కనుక రెండవదిగా మనం చూస్తే దేవుని ప్రేమించడం అంటే యెహోవా మందిరాన్ని మనం ప్రేమించేవారుగా ఉండాలి. దేవుని మందిరానికి వెళుదామని చెప్పి జనులు నాతో అన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. ఆ విధంగా ఈరోజు దేవునికి మందిరానికి వెళ్దామని చెప్పి రాలేని వారికి మీరు చెప్పినప్పుడు ఎంత సంతోషిస్తాడు దేవుడు. కనుక మనందరం కూడా రెండవదిగా దేవుని యొక్క మందిరాన్ని మనం ప్రేమించేవారుగా ఉండాలి. దేవుని యొక్క మందిరంలో ఉన్న పరిచర్యను మనం ప్రేమించాలి. దేవుని మందిరాన్ని కడగడం అయితే కానీ, శుభ్రపరచడం అయితే కానీ, ఏ కార్యాలు అయితే మందిరంలో చేస్తున్నారో ఆ కార్యాలు మనం పాటించినప్పుడు మనం దేవుని ప్రేమించినట్టుగా అవుతాం. రెండవదిగా మనం చూస్తే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలి. మన ఆపదలు ఉన్న వాళ్ళని, బాధలు ఉన్న వాళ్ళని, నెమ్మది లేని వారికి మనందరం కూడా వాళ్ళని ప్రేమిస్తే రెండవదిగా దేవుని ప్రేమించినట్టే, దేవుడిచ్చిన ఆజ్ఞను మనం పాటించినట్టు. మూడవదిగా మనకిచ్చిన సువార్తను మనం సర్వ సృష్టికి ప్రకటించాలి. ఈ సంవత్సరంలో ఒక నిబంధన చేసుకుని ఒకరికైనా దేవుని ఎరగని ప్రజల కొరకైనా ఒకరికొరకైనా నేను సువార్తను తెలియజేస్తానని. మీరు వెళ్ళలేకపోయినా ఒక ప్రదేశాన్ని మీరు ఆలోచన చేసుకొని ఆ ప్రదేశం కొరకు మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసిన పలానా ప్రదేశంలో సువార్త లేదు, ఎవరైనా ఆ సువార్తను ప్రకటించే కృప దయచేయమని దేవుని ఎదుట మనం ప్రార్థించేవాడు. ఈ విధంగా ఉంటే మనం నిత్యరాజ్యానికి వారసులు అవుతాం. మనల్ని బట్టి దేవుడు సంతోషపడతాడు. కుటుంబంలో పిల్లలను బట్టి తల్లిదండ్రులు సంతోషం లేకపోతే కుటుంబం ఏ విధంగా ఉంటుంది? తల్లిదండ్రులకి ఏమైనా ఆనందంగా ఉంటుందా? కనుక మనం ఆయన పిల్లలుగా ఉన్నాం కనుక మనందరం కూడా ఆయన యొక్క పిల్లలుగా మనం తీర్చబడ్డాం కనుక మనం పిల్లలుగా తల్లిదండ్రులకి చేయవలసింది మనం చెయ్యాలి. మన తల్లి అయినా తండ్రి అయినా దేవుడైన యెహోవా కనుక యెహోవాను మనం సంతోషపెట్టాలి. ఈ విధంగా దేవుడిచ్చిన ఆజ్ఞను మనం పాటిస్తూ దేవుని యొక్క రాజ్యానికి వారసులు కావాలని ఈ చిన్న మాటలు చెప్పి ముగిస్తున్నాను. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించును గాక. అంత తలలో ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక నిమిషం మీకు ఏమైతే అర్థమైందో మీరు వేరే ప్రార్థన ఏం చేయకుండా మీరు ఏ విషయంలో తప్పిపోయి ఉన్నారు, వాక్యం చదవగలిగినా కూడా చదవలేకపోతున్నారేమో, మందిరానికి వెళ్ళగలిగినా కూడా మందిరానికి రాకుండా నిర్లక్ష్యం చేస్తూ ఏ విషయంలో దేవుని ఎదుట తప్పిపోయి ఉన్నారో, ఒకవేళ నీ కుటుంబంలో నీ సహోదరులకి నీకు మధ్య ప్రేమ లేకపోతే, సంతోషం సమాధానం లేకపోతే, ఈ ఉదయకాల సమయంలో నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడాలి, కానీ నిన్ను బట్టి నీ కుటుంబం విడిపోకూడదు. కనుక అందరూ కూడా ఎవరికి వారుగా ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఏ విషయంలో దేవుని ఎదుట మనం తప్పిపోయి ఉన్నామో, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడంలో, చదవడంలో, వినడంలో తప్పిపోయి ఉన్నామో, ఏ విధంగా ఉన్నామో మన పరిస్థితి అందరికి తెలుసు. కనుక ఎవరు మౌనంగా ఉండక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, రాజా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడే విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నీకు మధ్యగా ఎజ్రా ఉండి వాళ్ళందరి పాపాల నిమిత్తం ఏ విధంగా అయితే ప్రార్థిస్తున్నట్టుగా మేము చూస్తున్నాము, ఈరోజు మీకు మధ్యగా యేసు ప్రభు మధ్యవర్తిగా ఉండి దేవా, మేము చేస్తున్న పాపాల నిమిత్తం, మేము చేసిన అపరాధముల నిమిత్తం మా కొరకు కలవలసిలో మరణించి మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని మీ బిడ్డలుగా చేర్చుకున్నందుకు మీకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని దేవా మేము నేర్చుకున్నాం తండ్రి, నీకు వందనాలు దేవా. మొదటిగా నిన్ను ప్రేమించాలని దేవా, నిన్ను ప్రేమించడం అంటే నీవు ఇచ్చిన వాక్యాన్ని మేము
ప్రేమించడం అనేది అండి, అలాగే నీ మందిరాన్ని ప్రేమించడం అని తెలుసుకున్నాం. ఇదిగో తండ్రి, ఏమైనా మేమైతే ఇంతవరకు నీ వాక్యాన్ని చదవగలిగినా కూడా నిర్లక్ష్యం కలిగి దేవా నీ వాక్యాన్ని మేము చదవకుండా ధ్యానించకుండా ఉంటే దేవా ఈ సమయం నుండే మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. వాక్యాన్ని చదవగలిగే ఆసక్తి మాకు దయచేయండి తండ్రి. నీ మందిరానికి వెళ్ళగలిగే కృప మాకు దయచేయండి. నీ మందిరానికి వెళ్ళాలనే ఆసక్తి మాకు కలగ చేయండి అయ్యా, నీకు వందనాలు. అలాగే తండ్రి దేవా, రెండవదిగా నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని నీ వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి. నా పొరుగువారిని నేను ప్రేమించే కృప నాకు దయచేయండి. నాలో ఉన్నటువంటి పగలు, ద్వేషాలు, కక్షలు, ఈడ్చలన్నీ కూడా ఇప్పుడే తీసివేయమని ప్రార్థిస్తున్నాను. మాకు ప్రేమ కలిగిన మనసు మాకు దయచేయండి, జాలి కలిగిన మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మా శత్రువులు మేము ప్రేమించే కృప మాకు దయచేయండి. అలాగే తండ్రి నీకు వందనాలు. నీవు ఇచ్చిన సువార్తను మేము సర్వ సృష్టికి దేవా ప్రకటించే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీవు ఇచ్చిన దేవా గొప్ప రక్షణ అనేక మందికి దేవా మేము తెలియజేసే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. నీకు ఎందరో లోకంలో తండ్రి, ఎందరో నిన్ను గురించి తెలుసుకోకుండా అనేక మంది ఇంకా లోకంలో ఉన్నవారు ఉన్నారు అయ్యా. ఎందరో నిన్ను తెలుసుకోకుండా ఎంతమంది చనిపోతున్నారు అయ్యా. నీకు వందనాలు. కృప చూపించండి. ఈ ఉదయకాల సమయంలో వాళ్ళందరికీ దేవా నీ యొక్క సువార్తను మేము ప్రకటించే కృప మాకు దయచేయమని దేవా, చేరొచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, విన్న వాక్యాన్ని వాళ్ళ హృదయంలో భద్రపరచుకొని దేవా ప్రతి దినము దేవా జ్ఞానించుకుని దేవని యొక్క అడుగు నడిచే కృప మా అందరికి దయచేయమని నచ్చజేయడైన యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.